కుట్రలు తప్ప తెలియని వాడికి, వంచన తప్ప మరేది చేతగాని వాడికి మనుగడ కోసం కట్టుకథలను ఆశ్రయించడం తప్ప దిక్కులేదు. ఈవీఎంల మాయాజాలంతో ఏపీలో గద్దెనెక్కింది మొదలు కూటమి ప్రభుత్వం రౌడీలను ప్రోత్సహించి హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడ్డంతో పాటు తప్పుడు కేసులతో చెలరేగిపోతుంది. రెడ్ బుక్లో సరికొత్త అంకం లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ పేరిట ఇప్పటికే కొంతమంది మాజీ అధికారులను, వైఎస్ఆర్సీపీ నేతలను జైలు పాలు చేసిన ప్రభుత్వం తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసింది. విద్యార్థి రాజకీయాల నాటి నుంచి తనకు బద్ధ వ్యతిరేకి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్ష తీర్చుకోవడానికే ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని ఇందులో ఇరికించారన్నది బహిరంగ రహస్యం. 2014 నుంచి 19 మధ్య అధికారం వెలగబెడుతున్నప్పుడు తన బినామీలకు, సన్నిహితులకు నిబంధనలు కాదని డిస్టిలరీలు పెట్టుకోవడానికి, మద్యం ఉత్పత్తికి ఎడాపెడా అనుమతులిచ్చి చీకటి జీవోల సాక్షిగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు కుంభకోణానికి ఆస్కారమే లేని చోట ఏదో జరిగిపోయిందంటూ ఊదరగొడుతున్నారు. ఎదుటి వారిపై బురద జల్లి ఏదో రకంగా వారికి అవినీతి మకిలి అంటిద్దామని తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ పడుతున్న తాపత్రయం వాస్తవాల ముందు బొక్కబోర్లా పడుతోంది. జనాలకిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏడాది కాలం మాయ మాటలతో కాలక్షేపం చేసిన కూటమి సర్కార్ ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంచుకున్న సరికొత్త డ్రామా లిక్కర్ కుంభకోణం. పనిలో పనిగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం దీని ఆంతర్యం. 2014 నుంచి 19 మధ్య అధికారం వెలగబెడుతుండగా తన అనునాయులకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి ఖజానాను కొల్లగొట్టింది చంద్రబాబే. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానంటూ కోర్టులో కంటతడి పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తన వాదనలు వినిపించుకునే క్రమంలో భావోద్వేగానికి గురైన ఆయన తన తండ్రి, సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని న్యాయమూర్తికి వివరించారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్లలేదని, భవిష్యత్తులో కూడా వెళ్లబోనని స్పష్టం చేశారు. చేయని తప్పుకు తనను బాధ్యుని చేస్తున్నారని వాపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అధికారంలో ఉన్న ప్రతిసారి మద్యం కుంభకోణాలకు పాల్పడడం చంద్రబాబుకు అలవాటన్నారు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. మద్యం కుంభకోణం పేరిట చంద్రబాబు ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. ఈ రాష్ట్రంలో ఈ రోజున 3760 బ్రాందీ షాపులను ప్రైవేటు పరం చేసి ఈ రోజున ప్రతి షాపు నుండి నెలకు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. మద్యం అక్రమ కేసులో అరెస్టైన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నామని, జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పై నుంచి ఫోటోలు తీస్తున్నారని జడ్జికి వివరించారు. ఫోటోలు ఎందుకు తీస్తున్నారని అడిగినప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని జడ్జి దృష్టికి తెచ్చారు. మాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్సర్వేటర్ తన బినామీలని పత్రికల్లో రాస్తున్నారని ఆయన వాపోయారు. మద్యం కేసులో టీడీపీ స్క్రిప్ట్ ప్రకారమే సిట్ పనిచేస్తోందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విమర్శించారు. సిట్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదేంది అన్యాయం అని జైలు అధికారులను అడిగితే మేమేం చేయాలో, మాకు పైన నుంచి ఆదేశాలు వస్తున్నాయి కాబట్టి మేము ఫోటోలు తీయాల్సి వస్తుందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఈ ఆవేదనతో ఈ కోర్టు దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం. సిట్టు మరింత కఠినతరంగా మా పట్ల వ్యవహరించవచ్చు. అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి మేము భయపడేది లేదు. తమ మద్యం కుంభకోణాన్ని చూసి చూడనట్టుగా వదిలేయకుండా కేసులు పెట్టి నడి బజార్లో నిలబెట్టినందుకే బాబు కక్షతో రగిలిపోతున్నారు. పర్యవసానంగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ కొత్త మద్యం విధానంపై వాస్తవానికి 2021లోనే టీడీపీ సీసీఐకి ఫిర్యాదు చేసింది. అందులో మొహం వాచేలా తీర్పు వెలువడింది. ఎలాంటి అవకతవకలు జరగలేదని, మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉన్నదని సీసీఐ తేల్చి చెప్పింది. ఒకసారి చీకొట్టించుకున్న బుద్ధిరాని టీడీపీ ఇప్పుడు అధికారంలోకి ఎగబాకి నిస్సిగ్గుగా ఒక పెద్ద డ్రామాకు తెరలేపింది.